కరేడు రైతుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇండోసోల్ సోలార్ పవర్ ప్యానెల్స్ తయారీ కోసం పెట్టబోతున్నటువంటి యూనిట్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 8,300 ఎకరాల భూ సేకరణకు సిద్ధమవుతుంది. ఈ నోటిఫికేషన్ రాగానే కరేడు రైతులు బొగ్గుమన్నారు. పెద్ద స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా హైవేని దిగ్బంధించి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పోలీసులు అనేక రకాలుగా ఆటంకాలు పెట్టినప్పటికీ రైతాంగం మాత్రం ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబడుతూ తిరుగుబాటు చేసినట్టుగా కనిపించింది. దాంతో చివరికి పోలీసులు కేసులు పెట్టి రైతులకు నాయకత్వం వహించినటువంటి వివిధ పార్టీల నేతల్ని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తోంది. అయినప్పటికీ రైతులు తగ్గేదేలే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణకి అంగీకరించేది లేదంటున్నారు. భూసేకరణలో ప్రభుత్వం ఏ విధంగా ముందడుగేసినప్పటికీ అడ్డుకొని తీరుతామంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు మాత్రం అక్కడి నుంచి వెనకడిగేసేదానికి కూడా సిద్ధం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరేడులో భూసేకరణ జరపాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. టీడీపీ నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరేడు గ్రామంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారుగా 1,350 ఓట్ల మెజార్టీ వచ్చింది. అలాంటి బలమైనటువంటి టీడీపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు రైతాంగం కూటమి ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దాంతో ఇంటూరు నాగేశ్వరరావు రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ నేతలను సామదాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ రైతాంగం ససేమిరా అనడంతో ఎమ్మెల్యే కూడా కొంత కంగు తినాల్సి వచ్చింది. తాజాగా సుపరిపాలనలో తొలెడుగు పేరుతో ఈ కరేడు గ్రామానికి శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటన చేశారు. భూసేకరణ నుంచి తప్పుకునేది లేదనేటువంటి మాట ఆయన చెప్పకుండానే రైతులకి ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, రైతులందరికీ న్యాయం చేసే ప్రయత్నం తాము చేస్తామని ఆయన సర్ది చెప్పే ప్రయత్నంలో అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు సర్దుబాటు చేయాలని, రైతులకు సర్ది చెప్పాలని ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే సరిగ్గా ఇదే సమయంలో కరేడు రైతుల ఉద్యమంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. విపక్ష నేత నిజంగానే కరేడు భూముల విషయంలో రంగంలోకి దిగితే మాత్రం ఇది చాలా పెద్ద రచ్చగా మారే ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పటికే అటు పొగాకు రైతుల నుంచి మామిడి సాగుదారుల వరకు అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి అడిగేయగానే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రభుత్వం దాని మీద స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది. ఇట్లా అనేక అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కార్యాచరణకు ప్రభావితమైనటువంటి తరుణంలో కరేడులో కూడా వైఎస్ఆర్సీపీ నేరుగా రంగంలోకి దిగితే మాత్రం అది రాజకీయంగా కీలకమైనటువంటి పరిణామం అవుతుంది. కరేడు రైతుల ఉద్యమం మరో దశకు చేరినట్టు అవుతుంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులైనటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి సబ్సిడరీ సంస్థగా ఉన్న ఇండోసోల్ విషయంలో ఆయన వేలెడతారా? రైతుల పక్షాన పూర్తిగా నిలబడతారా? రైతుల కోసం ఆయన కరేడులో పర్యటించి రైతుల కోసం అండగా నిలబడతామనే మాట చెబుతారా? ఇండోసోల్ కోసం 8,000 ఎకరాల భూసేకరణను తప్పుపడతారా? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. ఆయన మీడియా ముందు దీని మీద స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో రైతుల భూ పోరాటానికి ఆయన ఏ మేరకు అండగా నిలబడతారు అన్నది ప్రధానమైనటువంటి అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇండోసోల్ సంస్థకు భూములు కేటాయించారు. కానీ సముద్ర తీరంలో కాకుండా మెట్ట ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో భూములు కేటాయింపు జరిగింది. అప్పుడు 5,000 ఎకరాలు మాత్రమే భూములు ఇస్తే దానికి తగ్గట్టుగా ఇండోసోల్ రంగంలోకి దిగి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. భూములు చదును చేయడం, ఇతర ఏర్పాట్లు సన్నాహాలు కూడా చేసుకుంది. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత కూటమి హయాంలో ఆ మెట్ట ప్రాంత భూములు కాకుండా సముద్ర తీర ప్రాంతంలోనే కరేడు వంటి 2 పంటలతో నిత్యం పచ్చగా కనిపించేటువంటి ప్రాంతంలోనే 5,000 ఎకరాలు కాకుండా ఏకంగా 8,300 ఎకరాల భూమి అప్పగించేందుకు అంగీకరించారు. దానికి తగ్గట్టుగా భూసేకరణకు పూనుకున్నారు. అదే ఇప్పుడు పెద్ద వ్యవహారంగా మారిపోతుంది. మరి ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ గతంలో తాము భూములు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే మొత్తంగా ఇండోసోల్ కంపెనీకి వ్యతిరేకంగా కరేడులో భూసేకరణకి వ్యతిరేకంగా గొంతు
విప్పుతుందా? ఇదే కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అది కరేడు రైతుల్ని ఏ మేరకు కదిలిస్తుంది అన్నది ప్రధానమైనటువంటి అంశం కాబోతుంది. ఇండోసోల్కి వ్యతిరేకంగా కరేడు రైతులు చేస్తున్నటువంటి భూ పోరాటంలో కీలక పరిణామం కూడా అవుతుంది.